సార్ ఇప్పుడు ఇప్పుడు ఫైనల్‌గా సార్ ఇప్పుడు ఫైనల్‌గా ఈ వేరియంట్స్‌కి సంబంధించి ఎలాంటి మందులు వేసుకోవాలి? అంటే ఆ ట్రీట్మెంట్ ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతారు? మెడిసిన్స్ ఉన్నాయమ్మా. మెడిసిన్స్ అన్ని కూడా చాలా తక్కువ కాస్ట్ అవైలబుల్ అన్ని చోట్ల ఉన్నాయి. అది నేను మెడిసిన్ చెప్తే ఇప్పుడేందంటే బ్లాక్ చేసేస్తారు. అర్థమైందమ్మా? అంటే జ్వరం వస్తే ఇప్పుడు నార్మల్‌గా యేసుకునే పారాసెటమాల్, డోలో యేసుకుంటే సరిపోద్దంటారా? లేతే ఈ వైరస్‌కి సంబంధించి వేరే వేరే మందులేమైనా ఉన్నాయంటారా? చూడమ్మా, డోలో అనేది జ్వరానికి. ఓకే. హా! నేను అంటున్నాను, ఈ ఫీవర్ వస్తే ఒక్క రోజులో తగ్గిపోతుంది అంటున్నాను. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఈ మెడిసిన్స్ వాడినట్టయితే. మరి డోలో అవసరం ఏముందమ్మా? ఇప్పుడు చాలా మంది ఫూల్స్ ఏం చేస్తున్నారంటే, డోలో వేసుకోండి, ఏం కాదు. వాడు చేస్తే వీళ్ళు చూస్తారా పోయి? ఆ పిల్లలు రోడ్డు మీద పడితే వీళ్ళు చూస్తారా? వాళ్ళు ఎక్కువ కట్టలు కట్టలు లక్షలు లక్షలు డబ్బులు ఇస్తే మాత్రం లోపల వేసేసుకుంటారు. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, వైద్యం ఉంది, మందులు ఉన్నాయి. ఇది మందులు అనేది ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మీకు మీడియా ద్వారా, ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ చేసేస్తారు. బ్లాక్ చేస్తే ఏమవుతుందమ్మా? ఇప్పుడు రేపు నేను ఎవరన్నా కావాలి నాకు అని చెప్పేసి నేను అడిగితే నేను వాళ్ళకు ఆ, చెప్పింది అనుకోండి, సార్ ఎక్కడ దొరకట్లేదు, ఏం చేయాలంటే నేను కూడా ఏం చేయాలి, మీరు కూడా ఏం చేయాలి. సో ఇది ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము ముందుగా, ఈ కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, ఈ గల్లీల నాయకుల, లేకుంటే స్టేట్ నాయకుల, ఎమ్మెల్యేల, ఎంపీల, ఎంపీల, మినిస్టర్సా, ప్రతి ఒక్కరికి అది ఉంది. ఈవెన్ సామాన్యులు అంటున్నాను, జడ్జిలు కానీ, లాయర్లు కానీ, పోలీసు కానీ, ఎస్ఐలు కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి మానవుడు 840 కోట్ల మంది ప్రజలకు నేను సమాధానం చెప్తున్నాను. ఇది బయటకు పెద్ద ఎత్తున వచ్చేసి ఆన్సర్స్ మీకు 4 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. సినిమా అంతా 4 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నా వారాలు వారాలు నెలలు తరబడి అవసరమేముందమ్మా? మందులు ఉన్నాయి, వాడుకోండి, అది చేసుకోవచ్చు. అంతేకాని ఇప్పుడు మందులు చెప్పడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ నేను ఇంతకుముందు దాంట్లో కూడా చెప్పాను. కానీ బ్లాక్ చేసేస్తారు ఒకసారి. సో అలాంటి రిపీటెడ్ గా చేస్తే మంచిగా ఉండదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మన ఆ, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేను ప్రభుత్వంతో మాట్లాడి చేయించండి, కేంద్ర ప్రభుత్వంతో తీసుకురావాలనుకుంటున్నారు, తీసుకురావద్దు అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ వేరియంట్‌లో తీసుకురాకపోతే డెత్ రేట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మళ్ళీ ఈ మాస్క్‌లు యేసుకోవడం, లాక్‌డౌన్ దిశగా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అమ్మా, డెత్ రేట్ అనే మీ పదం యూజ్ చేసినప్పుడు, ఇప్పుడు 100 మంది మనం చూసినట్టయితే దాంట్లో 50% పీపుల్ కి ఏదో ఒక రోగం ఉంటుందమ్మా. హ్మ్. ఒక డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, కిడ్నీ ప్రాబ్లమ్, బ్రెయిన్ స్ట్రోక్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి, ఒకరికి ఇంత 2, 3 కూడా ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళ డెత్ అయినప్పుడు కోమార్బిడ్ అంటాం. ఓకే. వీళ్ళు లెక్కలో రారు, నా లెక్కలో అందరు వస్తారు. అందరినీ కాపాడే మందు కోమార్బిడ్ ఉన్న వాళ్ళు, హార్ట్ పేషెంట్లు అయినా కానీ, ఇంకా ఇతర ఏదైనా సరే, నేను ట్విట్టర్లో కూడా పెట్టాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్ పెట్టాను, అన్వాక్సినేటెడ్, డయాబెటిక్, హైపర్ టెన్సివ్, 3 సార్లు స్టంట్ పడ్డది, ఇవన్నీ కూడా పెట్టాను. బట్ వాళ్ళందరికీ కూడా ఏమి కాదు, ఎవరికి ఏం కాదు. 100 to 100% డెత్ రేట్ ఉండదు ఈ మెడిసిన్ వాడితే. హాస్పిటలైజేషన్ ఉండదు. ప్రశాంతంగా 4 రోజులలో నెగిటివ్ అవుతాయి. మిగతా వాళ్ళకు కూడా, ఇంట్లో వాళ్ళకు కూడా మనము ఎటువంటి వైరస్ సోకనీయకుండా 1%తో అయిపోతుంది. దేశ రాష్ట్రంగా ఒక ఇంటి నుంచి బయటకు పోదు, ఇంకో ఇంట్లో పోదు, ఇంకో వేరే వాళ్ళ గల్లీలోకి పోదు, ఏరియాకి పోదు, స్టేట్ లో పోదు, ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బట్ డెత్ రేట్ ఈ మెడిసిన్స్ వాడనట్టయితే పెరుగుతూ ఉంటుంది. బట్ అందులో కోమార్బిడ్స్ అన్ని తీసేస్తే నార్మల్ వాళ్ళు కూడా కొన్ని రోజుల పాటు తర్వాత వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరికి వారుగా. డెఫినెట్లీ మందు యెస్ ఉన్నప్పుడు సార్. వాడుకునే కిందమ్మా. ఓకే సార్. మందు లేనప్పుడు మీరు అందరూ ఇప్పుడు అన్ని మీడియా ఛానల్స్ లో ఒక్క మందు అడగమనండి. మందు చెప్పండి సార్ అడగండి. 4 రోజులలో నాకు మందు కావాలని చెప్పేసి అడగమనండి. సార్ లేదు అంటే నాలాంటి వాళ్ళతోటి తీసుకుపోని పోమనండి. ఇంకేముంది దానికన్నా? థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు కోవిడ్ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ప్రభుత్వం ఏం చేయాలనేది చాలా క్లియర్‌గా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.